భగవాన్ దాస్ తమ్ముడు. వాళ్ళు ఒక మాఫియా డాన్లు అయితే వీడు ఒక కాలేజీ స్టూడెంట్. వీడు కాలేజీకి వచ్చేది చదువుకోవడానికి కాదు, అందమైన అమ్మాయిలకి డ్రగ్స్, గంజాయి, హెరాయిన్, కుకెన్స్ ఇలాంటి అలవాటు చేసి వాళ్ళని లొంగ తీసుకుంటాడు. వాటికి లొంగకపోతే వీడు అధికారంతో లొంగ తీసుకుంటాడు. ఎంతకాలం ఈ రోజుతో నా మనసులో మాట రాశితో ఎలాగన్నా చెప్పాలి. ఏమంటే ప్రేమదాస్ గారు నిరీక్షణ అంటున్నారు, ఎవరి కోసం ఈ ఎదురు చూపులు? మీరా? ఎదురు చూపులే నా కళ్ళల సుందరి కోసం. ఎవరండి అంత అదృష్టవంతురాలు? ఆమె నా జీవితం, ఆమె నా సర్వస్వం, ఆమె నా ప్రాణం. ఇంతకీ ఎవరండి ఆమె? ఆ ప్రేమ దేవత ఎవరో కాదండి, మీరే. నేనా? ప్రేమ్, నువ్వు చెప్పేది నిజమా? నిజం రాసి. నిన్ను కాలేజీలో మొదటిసారి చూడగానే నా హృదయంలో నీ రూపాన్ని ప్రదర్శించుకున్నాను. నీతో చెప్పలేక మదన పడ్డాను. ప్రేమ్, నేను కూడా అంతే. నిన్ను చూడాలని, నిన్ను చూస్తూ ఉండాలని ఎప్పుడు అనిపిస్తూ ఉండేది, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ ప్రేమ్. శుభకార్యం కానుందని ఎదను నీకే కళ్యాణ నాగం చిలిపి గీతం పాడే వేళ పదువు గాయం నిధుల లేచి వరద గోదారిగా వేచిన జత చేరుమా ఆనందీ నీలాయుధం చూసి ఆనందం
నిమిషమైన నీడిపోగా నిలిచిపోనా శశిరేఖ పగడమంతి పెదవి పైన చలువ చిరునవ్వుగా మనసు నీలి మారాజు వీర సొగసు రాజ్యం సొంతం తార తనివి తీర అడుగు అడుగు అంత ఆశల తోటకు ఆమనమిచ్చిన ఓ మేనక కన్నగై నన్ను వల్లుకుంటూ ఉంటే అందగత్తి ఆడలే అందగత్తి హోయను సాగే కౌగిలలో శుభకార్యం కానుందని హలో ప్రేమ్దాస్, హలో. ఏంటి ఇలా కలలు కంటే కూర్చోడమేనా? క్లాస్కి వెళ్ళేది ఏమైనా ఉందా? అలా కలలే కంటున్నాను. ఆ కలలో కూడా నువ్వే వచ్చి మిస్టర్ ప్రేమ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం రాసి బుక్ చూసినా నువ్వే, డ్రైవింగ్ చేసినా నువ్వే. నా ప్రతి కదిలగనందు నా హృదయంలో ఈ రూపమే కదిలాడుతుంది. మిస్టర్ ప్రేమ్దాస్, సారీ మిస్టర్ ప్రేమ్దాస్, ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎవరిలో పుడుతుందో ఎవరికి తెలియదు. నీలాంటి వీధి రౌడీలకి గుండాలకి పుట్టేది ప్రేమ కాదు, వ్యామోహం, కామదాహం. లేదు రాసి లేదు. నిన్ను నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. ఈ మాట ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలతో చెప్పావు? అయినా నిన్ను ప్రేమించే ఉద్దేశం నాకు లేదు. రాసి నిన్ను చూస్తుంటే పోతుంది నా మతి. నువ్వు అంటే అయిపోతా నీ పతే. నిజంగా ఒక్కసారి, ఒకే ఒక్కసారి I love you అని చెప్పు. ఐ హేట్ యు. నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు. ఏయ్, బాగా ఆలోచించుకో. ఎప్పటికిప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు, బాగా ఆలోచించి చెప్పు. నువ్వు నా సొంతం కాకపోతే మరొకరికి సొంతం కాలేవు. నాకు దక్కనిదే మరొకరికి దక్కనివ్వను. ఈ విషయంలో దాస్ దాస్ అగ్గేదేలా వస్తా. ఎవరు నువ్వు? ఏం కావాలి? నేనెవరో చెప్పాలంటే ఈ అందమైన అమ్మాయి ఒక ముద్దివ్వాలి. బావా, రాసి ఏంటి భయపడ్డావా? భయమా? నాకెందుకు? ఒక పోలీస్ ఆఫీసర్ కాబోయే భార్యను, నాకెందుకు భయం? మాటలు బాగా నేర్చావు. ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఎగ్జామ్స్ బాగానే రాశాను. ఫస్ట్ క్లాస్ వస్తుందా? డెఫినెట్ గా ఫస్ట్ క్లాస్ వస్తుంది. రామయ్య అంకుల్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో కనపడటం లేదు. నువ్వు వస్తున్నావని రాసిన టెలిగ్రామ్ అందింది. నిన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వచ్చాడు. కలవలేదా బావా? లేదు రాసి, మా ఫ్రెండ్స్ వచ్చే వస్తే మాట్లాడుకుంటూ వచ్చాం. అతను మన ఇంటి వద్ద డ్రాప్ చేసి వెళ్ళాడు. సరేలే బావా, ఎప్పుడు తిన్నావో ఏంటో. భోంచేద్దురా. అవును, ఈ మధ్య సరిగా తినటం లేదా? చిక్కిపోయావు. రాసి, నేను ఎంతలా ఉన్నా నీ కంటికి చిక్కిపోయినట్లే కనిపిస్తాను. టైంకి భోజనం చేస్తున్నాను, కాకపోతే నీ మీద బెంగతో కాస్త చిక్కిపోయి ఉంటాను. నీకు అలాగే ఉంటుంది, కానీ నువ్వు నాకు కనిపించకపోతే నా మనసంతా అల్లల్లాడిపోతుంది, తెలుసా నీకు? నేను మాత్రం ఎలా ఉండగలను రాసి? నేను ఎక్కడున్నా నా మదిలో నీవే మెదులుతూ ఉంటావు. మళ్ళీ ఈసారి
ప్రతిసారి ఏదో ఊరంటూ వెళ్తావా? ఈసారి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళు. లేదు రాసి, నాకు ఇక్కడే డ్యూటీ వేశారు. ఇక నుంచి మన ఇంటి దగ్గర నుంచే డ్యూటీకి వెళ్తాను. నిజంగానా? మళ్ళీ ఏ ఊరు వెళ్తావని భయపడ్డాను. హాయిగా ఇప్పుడు ఇక్కడే ఉంటావు కదా. సర్లే, సామాన్లు లోపల పెట్టు. బావా, ఈ రోజు నన్ను సినిమాకి తీసుకెళ్ళవా? రాసి, నువ్వు చిన్నప్పటి నుంచి అడిగింది నేను ఏది కాదన్నాను. అలాగే తీసుకెళ్తానులే, పద. నిమిషాలైంది అంకుల్. 10 నిమిషాలైంది అంకుల్. ప్రయాణం బాగా జరిగింది అంకుల్. కనపడలే. మా ఫ్రెండ్స్ అయితే వస్తే కలిసి వచ్చాం అంకుల్. సరే ట్రైనింగ్ పూర్తయిందా? మళ్ళీ వెళ్ళాలా? చెప్పేది అంకుల్, చూడు బాబు, ట్రైన్కి వెళ్ళాలా? స్టేషన్లోనే డ్యూటీ వేశారు. ఇక నుంచి ఇక్కడే డ్యూటీ చేస్తాను అంకుల్. అబ్బా, చాలా మంచిది బాబు. చూడండి బాబు, మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నా పద్ధతి తీరిపోతుంది. నా పెళ్ళికి అప్పుడే తొందరగా ఉంది. అమ్మా చూడమ్మా రాసి, బాబు పోలీసు ఆఫీసర్ అయ్యాడు, నీకు చదువు పూర్తయింది. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది కదా. సరే అంకుల్, సరే అంకుల్, అలాగే కానివ్వు. సరే బాబు, దగ్గరలో మంచి ముహూర్తం ఎప్పుడుందో కనుక్కొని వస్తాను. బావగారికి పెళ్లి మీద చాలా తొందర ఎక్కువగా ఉన్నట్లుంది. అంటే నాకే తొందర కానీ ఈ రాణి గారికి లేదన్నమాట. అయితే అంకుల్తో చెప్పి 2 సంవత్సరాలు వాయిదా వేయించమంటావా? వద్దులే, తొందర లేకుండా ఎలా ఉంటుంది? తొందర అంటే తొందరే. అగతికెళ్ళ కోరింది ఇచ్చుకోవా. చీలని సొగలని సోలోగా పాడుకుంటా నా మాట పుచ్చుకోవా. లాటగా అందాలని సాటుగా ఇస్తావా. నాటగా కౌగిలించి మార్చుకోమంటావా. పొలమ్మ గల్ల కోకే అగతికెళ్ళ కోరింది ఇచ్చుకోవా. చీలని సొగలని సోలోగా పాడుకుంటా నా మాట పుచ్చుకోవా. కోణల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసలే. పట్టి కోణాలు సూటిగా కొన్ని బాణాలు విసిరి. సోకిన వల్లు తోకలో గల్లు పడ్డ నీ వల్లు వదలను. చూపుకి వీళ్ళు తిరిగిన వల్లి కట్టి కౌగిళ్ళు వరకు. కుదేశాక అందాలని కుదేలైన వేళలో. పడేశాక వల్లోనన్నీ ఉడిపాలు ప్రేమల్లో. సంజవో షేపు చింజవో వైపు అందని సోకులే. పలుకు దిన చీలని సొగలని సోలోగా పాడుకుంటా నా మాట పుచ్చుకోవా. కొలమ్మ గల్ల కోసే అగతికెళ్ళ కోరింది ఇచ్చుకోవా.
తగాదాకు గాయమే హాయి అన్నాయి వయసులే గుర్రనాయిని గుర్రమై తన్ని గుట్టుగా గుండినదరగా కళ్ళతో నీకు కళ్ళమేశాను కమ్ముకో నన్ను కుదురుగా పరసల వీరారా పరసను నీ పెద్ద శృతి మించి శృంగారంలో నవ్వే నీకు నేనంట ఆ వైపు వెప్పు ఈ వైపు హక్కులే తలకు చిన్న కోలు వెలమ కళ్ళతోకే పగతికెళ్ళ కోరింది ఇచ్చుకోవా నీలోని సొగులని సోలోగా మాడుకుంట నా మనసు పుచ్చుకోవా లాటుగా అందాలన్నీ సాటుగా ఇస్తావా నాటుగా కౌగిలించి మార్చుకోమంటావా కోలు వెలమ కళ్ళతోకే పగతికెళ్ళ కోరింది ఇచ్చుకోవా నీలోని సొగులని సోలోగా మాడుకుంట నా మనసు పుచ్చుకోవా టైర్లకేస్తాం కొత్త టైర్లకేస్తాం కొత్త కొత్త ట్యూబులకేస్తాం రాండి బాబు రాండి బాబు వేసు బాబు నన్ను గట్టి కొట్టు రాండి బాబు రాండి బాబు చిన్న చిన్న పెద్దోడికి వస్తాం పెద్ద పెద్ద పెద్దోడికి వస్తాం కోట నాగేశ్వరరావు జనసేన బట్టి దిమ్మె కట్టినందుకు నేను పరిశ్రమని దిమ్మె కట్టాడు హలో ఓరి మీ తొంపల్లాగా మీరెక్కడ దొరికారా బాబు పంచర్లేస్తాం రండి బాబు రండి పాత టైర్లకేస్తాం పాత ట్యూబులకేస్తాం రండి బాబు రండి కొత్త టైర్లకేస్తాం కొత్త ట్యూబులకేస్తాం రండి బాబు రండి పెద్ద పెద్ద టార్లుకేస్తాం ఎవర్రా నువ్వు ఆ ఏరియాకి వచ్చి పంచర్లేస్తాం అని అంటున్నావు నువ్వెవర్రా నన్ను అంటానికి నా ఇష్టంరా రే ఈ ఊర్లో మొట్టమొదటిసారి అర్జునరాజు పెట్టింది అర్జునమావరా ఈ ఊళ్ళో ముందు పెట్టింది ఆ బందెల కొనేసి మావరా ఏ అంచులోరి బలం ఎవరిదన్నది కాదురా ముఖ్యం అన్నదేరా ముఖ్యం అది కూడా తెలియదా రుద్దేది రేసురా రుద్దేది రుద్దేది బ్రష్ రుద్దేది పంప
పడింది. కొట్టు మ్యూజిక్ కొట్టనా యేసుబాబు నా కొట్టు. అబ్బో పెద్దోడు వచ్చింది మన కాడికి సైకిల్ వేసుకొని. బాగానే వచ్చింది రో రెడీగాను. శృతి ముందు టైర్కి పడదే వెనక టైర్కి పడదే? రెండు టైర్లకి పడింది. ఏడో శాల లెక్క వచ్చేసిందిరా బాబు. విడుదల కాడ నుంచి అంచుల వారి పాలెం దాకా వచ్చింది. ఓరే పెద్దోడా చిలకలూరి పేట నుంచి పాపం నాటకాలు లేకుండా మీద ఏడకొచ్చిందంటే మంచర పడబట్టే గారా. మాయ్ శృతి మన షాప్కి రా, నేను వేస్తా. మాయ్ నా షాపుకి రా, నేను మొన్ననే కొత్తగా కొనిపెట్టా మిరగాయల కోసి కోసి కొత్త షాపు. ఓ శృతి వాడి షాపుకు పోతే వాడి షాపులో పంచల స్టిక్కర్లు ఉండవు, ఏంది గమ్ముండదు. అదే మన షాపులో అయితే నా వాడి షాపులో ఏంది ఏముండవు. నువ్వు ఆ షాపుకి పోతే వాడి షాప్కి వాడి పంపుకి ఆశల్లో పోయి బుసు కంటదే కానీ ఉపయోగం అయితే ఉండదమ్మా. మాయ్ వాడి షాప్కి పోతావా నా షాప్కి వస్తావా? నాకైతే ఆటో ఉందమ్మాయి. వాడి షాపుకి వెళ్ళబాకు, ఏ ఫైనల్ చూడో ఎత్తుకోలిపోతాడు. నా షాపుకి రా, నాకు 4 ఎకరాలు పొలం ఉంది. నీ ఇష్టం వచ్చిన పొలం ఏదైనా తీసుకుంది కాని. మాయ్ వాడు చెవటమే కాని అమ్మాయి నీకు తెలియదు కాని నువ్వు చిలకలూరి పేటలో ఉండేదానివి కాని అంచుల వారి పాలన నేనే కాబట్టి వాడుకుందే మొర్చను ఎకరం. అది కూడా నువ్వు రాపించుకున్నావు అనుకో, ఇక వాడు నువ్వు ఈ నాటకాల్లో రావమ్మా. నువ్వు ఈ నాటకాల్లో నువ్వు ఆ మిరగాలకు వచ్చి నల్లంగా అయ్యి ఇది కూడా బాధ్య కూడా బాధ్య. అమ్మాయి వాడి సాబుకి వెళ్ళబాకు, వాడి సాబుకి వృద్ధి మెరుపు తీగపోయింది. సాబుకి రా, నేను బాగా యాస్తా ఎండలో. శృతి శృతి చెప్పు. నాది చూడు. ఏయ్ ఏంద్రా నీ చూసేది? రే అది కూడా తెలియదురా నీకు? ఇప్పుడే 4 ఎకరాలు పెడతాను సులోచన రా ఇది. ఓహో సులోచన, ఈయన్నే ఎట్టయినా కానీ పంపించి నేను ముందేసుకుంటా కానీ. హలో ధను మేత్రి ఎన్నదేవి పోయి ఎండపెట్టు తగిలి మిరగాయల కాడు పడిపోయిందట మీ అమ్మమ్మ. హలో అరే కామేశ్వరం, మీ ధను మేత్రి ఎన్నదేవి పోయి ఎండపెట్టు తగిలి కింద పడిపోయిందంటారా. మరా నీ మేస్త్రి
భూలక్ష్మి వడదెబ్బ తగిలి ఎన్నాదేవి కాదు సతీత్ గారి చాలా పడిపోయిందంటు. ఓ ధనవత్త నేను రాత్రే కదా లక్షన్నర డబ్బులు తెస్తే లెక్క రాదని భూలక్ష్మి వత్తికిచ్చివా. ఓ ధనవత్త నా ధనవత్త ఓ ధనవత్త నా ధనవత్త ఓ భూలక్ష్మి నా భూలక్ష్మి. ఒరేయ్ తొందర బోరా ఆట చూపన్నందుద్ది. శృతి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈడు అసలుకే సంతిరి నా కొడుకు, వాళ్ళ పెద్ద బెగాడు పెద్ద మాస నా కొడుకు. శృతి నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్తున్నా, నువ్వు పోరా. చూసుకుంది కానీ ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వసురా ఇటురావే వయ్యారి. చెలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, చెలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, తొందర పడితే లాభం లేదయ్యా. నీ జారు పైట పూరిస్తూ ఉంది, నీ కొంట చూపు కొరికేస్తూ ఉంది. నీ జారు పైట పూరిస్తూ ఉంది, నీ కొంట చూపు కొరికేస్తూ ఉంది. కన్ను కన్ను ఎప్పుడో కలిసిందే ఊరోళ్ళు వింటే ఎగతాళి కాదా, ఇందయ్య బోలా సిక్కేమి లేదా. ఊరోళ్ళు వింటే ఎగతాళి కాదా, నిన్ను నన్ను చూస్తే నా వరదాయే. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిరా ఇటురాయే వయ్యారే. పరిమితుగాను నిన్ను చేసుకుంటాను, ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను. పరిమితుగాను నిన్ను చేసుకుంటాను, ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను. ఇంత బయట పట్టుకుంటాను. ఊరంతా తెలిసాక వదిలిపెట్టి పోతేనో చేసి నేను బాధేశానయ్యో, ప్రేమలోన నేను ముంచేశానయ్యో. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిరా ఇటురాయే వయ్యారే. చెలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, తొందర పడితే లాభం లేదయ్యా. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా. అబ్బాయిగా మా అత్త మిర్రగాలుగా పోయి వడదెబ్బ తగిలి అడిగిపోయిందని
ఎంత అబద్ధం ఆడివురా దుర్మార్గా. కొట్టేసి బాబనా. పెద్ద అబ్బాయిగా ఎన్నాళ్ళ మించి కరువులో ఉండవురా. మిరగాయలకి పొయ్యి గ్యాప్ గట్టిగా తీసుకున్నాను. గట్టిగా గ్యాప్ తీసుకున్నావు అనుకుంటా. ఖచ్చితంగా పెద్ద అబ్బాయి గాడే ఉంటాడు, నాకు తెలుసు. వీడు గట్టి గరుచుకొని ఫినిష్కి ఆయుష్కాంతాన్ని గట్టిగా బాగుండవరు పెద్ద అబ్బాయిగా. కానీ ఒకటే తను నా కొడకను మరి మొరచాల పడితే నొప్పుకో. అరే నడ్డి ఇరిగింది కదా మడ్డియవా, ఎందుకురా నీకు నా మీద ఇంత కచ్చా? నీ శాత తన్నులు తినే బదులు బలుసుంటే బతికైంది నేను బతకొచ్చురా అడ్డి కామేశ్వరంగా. ఒరే గణేష్ గా, నా 3 ఎకరాలు తినడానికి ఎత్తు పెట్టి నన్ను తల్లి పంపిస్తున్నావారా? వాడికి ఒక్కలు అయిపోయినాక నాకు ఇస్తున్నావా? ఏంటబ్బా ఎట్ట చూస్తున్నా? నీ వాడి బంపరుగున్నదే నా ఇంకలక్ష్మి నిలువెల్ల నమలుతున్నదే. నీ వాడి బంపరుగున్నదే నా ఇంకలక్ష్మి నిలువెల్ల నమలుతున్నదే. గులాబీ రెండు పెదాలు రెండు సవాలు చేస్తున్నాయి, నిగారకైన రకాన్ని మోసరేను అంటున్నాయి. అదేదో సూది మందు ఎక్కినట్టు ఆగమంటుంది, నరాలు వేడి బుట్టి గోల పెట్టి ఆగమంటుంది. నీ బాడే నీ బాడే నీ బాడే నీ బాడే నీ బాడే బంపరుగున్నదే నా ఇంకలక్ష్మి నిలువెల్ల నమలుతున్నదే. నీ బాడే బంపరుగున్నదే నా ఇంకలక్ష్మి నిలువెల్ల నమలుతున్నదే. అందరిలో లేనిది ఏదో నీలో బోలెడు ఉన్నది, నీ అందం గుండెల్లో నా నిప్పులు గుంగడబెడుతుంది. అందరిలో లేనిది ఏదో నీలో బోలెడు ఉన్నది, నీ అందం గుండెల్లో నా నిప్పులు గుంగడబెడుతుంది. నిన్ను చూసి జల్దీ పెరిగేను చాలా రద్దీ, నిన్ను తడిమే కొద్దీ నాలోన పాడుతుంది. నువ్వు తావు పెడుతుంటే బీపీ పెరుగుతుంది. నీ బాడే బంపరుగున్నదే నా ఇంకలక్ష్మి నిలువెల్ల నమలుతున్నదే. నీ బాడే బంపరుగున్నదే నా ఇంకలక్ష్మి నిలువెల్ల నమలుతున్నదే.
నమలిస్తున్నది అది ఈడొచ్చిన కుర్రాళ్ళంతా నువ్వే కావాలంటారే వయసైన ముసలాళ్ళంతా నిద్ర చెత్తగా వేస్తారే ఈడొచ్చిన కుర్రాళ్ళంతా నువ్వే కావాలంటారే వయసైన ముసలాళ్ళంతా నిద్ర పట్టగా చేస్తారు నువ్వు నవ్వావంటే నా సిగ్గు చామైపోతుంది కళ్ళు కొట్టావంటే కంగారు డబలైపోతుంది నువ్వెల్లా ఊపేస్తుంటే గుంటే మునుగుద్ది నీ పాడు పంపరగున్నదే నా ఇంకల లక్ష్మి ఇరువెన్న నమలిస్తున్నదే నీ పాడి పంపరగున్నదే నా ఇంకల లక్ష్మి ఇరువెన్న నమలిస్తున్నదే గులాబీ రంగు పెదాలు రెండు సవాలు చేస్తున్నాయి నిగారసైన రకాలు ఏమో సరేను అంటున్నాయి అదేదో సూది మందు ఎక్కినట్టు ఆగమంటుండే నరాలు వేరు బుద్ధి గొల్ల పెట్టి ఆగనంటుండే ఈ పాడే ఈ పాడే ఈ పాడే ఈ పాడే ఈ పాడే బంపరగున్నదే నా ఇంకడ లక్ష్మి ఇరువెన్న నమలిస్తున్నదే ఈ పాడే బంపరగున్నదే నా ఇంకడ లక్ష్మి ఇరువెన్న నమలిస్తున్నదే రాణా ఒకప్పుడు రాణా కాదు ఇప్పుడు ప్రపంచంలో గొండు మొత్తాన్ని తన హస్తగతం చేసుకునే రాణా నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం పరాయణ దీక్షా పర్వం అహోహారంభం ధీరా 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 ఓరణ ధీరా రా 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 తేరా తీసే మెరుగైన రా ధీరా 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 ఓరణ ధీరా రా 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 తేరా తీసే మెరుగైన రా నినాదమెదడులు పుట్టించు వర్ణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం సరుపడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం రమణమణమణ హృదయ నినాదమెదడులు పుట్టించు వర్ణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం సరుపడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం పెంచకమానదులేరా ఈ చైతన్యం అన్నా వాడెవడో కొత్తగా వచ్చిన ఎస్ఐ అంట వాడు మన గోడౌన్స్ మీద రైడ్ చేసి నన్ను తరుముకుంటూ వస్తున్నాడు అన్నా. ఎవడో ఎస్ఐ
అని చెప్పలేదా? చెప్పినా వినేసం కాదన్నా. ఆడెవడో ఈ రాజుపాలెం మండలానికి కొత్తగా వచ్చిందంట. వాడు మన మీద రైడ్ చేస్తానికి దండెత్తుకుంటూ వస్తున్నాడన్నా. నువ్వు లోపలికెళ్ళు. ఆ ఇన్స్పెక్టర్ సంగతి నేను చూసుకుంటాను. అలాగే అన్నా. వెళ్ళు. కాల్చి పారేస్తా. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఈ రాణా సామ్రాజ్యంలో అడుగుపెట్టి ఈ రాణా మనిషిపైన పిస్టల్ గురిపెట్టావు. పథకాలని లేదా? విజయ్, నువ్వు లోపలికెళ్ళు. రాణా, నేరం చేయడం కంటే నేరస్తులకు ఆశ్రయం ఇవ్వడం ఇంకా పెద్ద నేరం. దాని కింద నిన్ను అరెస్ట్ చేయవలసి ఉంటుంది. నిన్ను అరెస్ట్ చేయగల దమ్ము పోలీసులకు పుట్టలేదు. వాదించగల తెగింపు లాయర్లకు కలగలేదు. శిక్షించగల సాహసం ఏ న్యాయమూర్తికి లేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఒక ఇన్స్పెక్టర్వే. నలుగురిని కూడగట్టుకుని రౌడీజం సాగిస్తూ రాజకీయ నాయకులతో లాలూచీలు పెట్టుకుని అర్థమైన వాడికి పోలీస్ అంటే అలసైపోయిందిరా. పోలీసులు తలుచుకుంటే ఎన్కౌంటర్ అనే పేరుతో ఏరి పారేస్తారు. ఇన్స్పెక్టర్, ఈ రాణా ఎదుట నిలబడటానికి నీ డిపార్ట్మెంటే భయపడుతుంది. అలాంటిది నువ్వెంత ఇన్స్పెక్టర్వే. నేరం చేసిన వాడు మంత్రి కావచ్చు, మాఫియా లీడర్ కావచ్చు, కానీ అరెస్ట్ చేయడమే నా డ్యూటీ. మర్యాదగా స్టేషన్కి నాడు. ప్రాణాలతో తిరిగి వెళ్ళాలంటే నువ్వు పట్టుకున్న సరుకును వదిలే. ఏం కావాలో కోరుకో. నా కారులా, బంగ్లాలా, నగల, డబ్బా ఏం కావాలో కోరుకో. నువ్వు కోరుకుంటే కోట్లు ఇస్తాను. ఒకవేళ డబ్బు విలువ పడిపోయిందనుకుంటే డాలర్లు ఇస్తాను, తీసుకో. ఏం కావాలో కోరుకో. ఎంత కావాలో కోరుకో. సంపాదించిన డబ్బుతో ఏమైనా కొనగలను అనుకుంటున్నావేమో. నన్ను కొనలేవు. ఈ కాకి యూనిఫామ్ అసలే కొనలేవు. ఇన్నేంట్రా ఈ డిపార్ట్మెంట్ ని, ఈ హోమ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని నా వశం చేసుకోగలను. ఆవేశం నీ గుండెల్లో ఉండవచ్చు, కానీ అధికారం నా వంటి మీద ఉంది. ఇన్స్పెక్టర్, ఈ అధికారాన్ని అమాయకుల మీదను అభాగ్యుల మీదను చూపించడానికి ఉపయోగపడుతుందేమో, కానీ నాలాంటి వాడి మీద చూపిస్తే నువ్వుండు, నీ డిపార్ట్మెంట్ ఉండదు. ఈ బెదిరింపులకు బెదిరిపోయే పిరికివాడు కాదురా ఈ పోలీస్ పృథ్వీ. ఈ పొగరు దించి ఈ మెడలు వంచి నిన్ను కటకటాలు వెనక నెట్టడానికి వచ్చిన సింహ కిషోరాన్ని. నీలా నాతో సవాలు చేసిన వాళ్ళంతా సవాలుగా మారి క్షణంలో నిద్రిస్తున్నారు. పలికిన వారంతా అండమాన్ దీవుల్లో అలమటిస్తున్నారు. నువ్వు కొంటున్నది చిట్టెలుగుతో కాదమ్మా, సింహంతో అని మర్చిపోతున్నావు. ఇంత పల్లడవుల్లో చిరుతపులతో ఆడుకొని వచ్చిన వాడు ఈ పృథ్వీ. ఏ మిస్టర్, నన్ను అరెస్ట్ చేయడానికి ఏ అధికారంతో వచ్చావు? నువ్వు ఇలాంటి అతి తెలివితేటలు ఉపయోగిస్తావని తెలిసే వారెంట్తో వచ్చాను. ఇది చాలనుకుంటా నిన్ను అరెస్ట్ చేయడానికి. రాణా ప్రతాప్, ఇన్స్పెక్టర్, ఇది ఏమిటో తెలుసా?
నా పర్సనల్ బెయిల్. దీని గురించి నీకు చెప్పనవసరం లేదనుకుంటా. ఏ మేజిస్ట్రేట్ దగ్గర నుండి అయితే నువ్వు అరెస్ట్ వారెంట్ తెచ్చావు, అదే మేజిస్ట్రేట్ నాకు పర్సనల్ బెయిల్ ఇచ్చాడు. ఇది చాలా, ఇంకేమైనా కావాలా? సార్ ఎవరో గుర్తులేని వ్యక్తులు గోడాన్ని డైల్మెంట్ తో పెంచేశారు సార్. ఈ వెలుగు సామ్రాజ్యానికి ఆ సూర్యుడు అధిపతి, ఈ చీకటి సామ్రాజ్యానికి ఈ రాణా అధిపతి. రాణా 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 ప్రతాప్, దట్ ఈస్ రాణా ప్రతాప్. చక్రవర్తి అయినా మహారాజైనా మరణించవలసింది మనిషిగానే. ఈ రోజు నా నుండి తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ చేతులతో అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్, నన్ను శిక్షించడానికి ఆ భగవంతుడే వెనకంజ వేస్తాడు. అలాంటిది నన్ను అరెస్ట్ చేయాలనుకోవడం ఈ భ్రమ. ఈ పోలీస్ పృథ్వీతోనే ఛాలెంజ్ చేస్తున్నావా రాణా? రాణా 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 ప్రతాప్, రాణా ప్రతాప్, ఇట్స్ మై ఛాలెంజ్. దారినమ్మ తరుపైట బాగుందమ్మ అరిబయట నీ ముద్దు ముత్యం దారి పగడం దారి పరువం దారనే దారినమ్మ తరుపైట బాగుందమ్మ అరిబయట జారింది గొప్ప చూసుకోమమ్మా, నువ్వెంత ఆపినా వదండి చెప్పినా నీ వంపులు నా చూపులు జారే తయారు దాకా సన్నపోతాము జారుతుంది వెన్ను పులుము కొంటివేమో అన్ని మనసు కోరుతుంది ఒంటి వయసు కిందరేమో చెయ్యి జరిందో కాలే జరిందో పరాట కాలాలను దారినమ్మ దారుపైట బాగుందమ్మ హరిబయట
తలుపు తీస్తే కాదా తాళం మీది వేయలేదు తట్టి చూడు తెరిచి ఉంది సొమ్మేసావు సొగేసావు కుమారి తీసి దారినమ్మ 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 దారుపైదా బాగుందమ్మ 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 అరగైదా నిలుపు ముత్యం దారి పగడం దారి పరువారం దారి సరదా తీరి సరదాలు రే సరదమ్మా గువ్వా గోరింకతో ఆడింటిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో ఆడింటిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు అయ్య పాపం అంత పాపం తగదులే తమరికి అబ్బాయి గారు ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం తూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం కోరుకున్నానని ఆట పట్టించట్టు చేరుకున్నానని నన్ను దోచేయకు చుట్టుకుంటాను సుడిగాలిలా గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా హే నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట కొండనాగు తొడిచేది నాగిని దిశలలో వచ్చే సంగీతం సభ్యతాడ అందగట్టే పొందులు ఉందిలే ఎంతో సంతోషం పూవులో మకరందము ఉందే నీ కోసం తీర్చుకో ఆదాహము వలపే జలపాతం కొంచెం గాలి కోరిక తీరేందుకు దూరముంటానులే దగ్గరయ్యేందుకు దాచిపెడతాను నా సర్వము గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై
కఠారి కాళినా ఈ తమ్ముణ్ణి అరెస్ట్ చేస్తే ఊరకుంటాడా? వాడు అమ్మాయిని లొంగితే అమ్మాయిని ఎరేస్తాడు, తప్పుకు లొంగితే తప్పు ఇస్తాడు. దేనికి లొంగుతాడో చూద్దాం.